నా హృదయపూర్వకమైనటువంటి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయాయను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు గారు శిష్యులకు ఉపమానం చెప్తున్నాడు. ఏమంటే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయాయన. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరైతే మనల్ని నిందించి హేళన చేసి దూరం పెట్టి, ఇదిగో నీతో నాకు అవసరం లేదు, నీతో నాకు పని లేదు, మనల్ని ఎవరైతే వాడుకొని విడిచి పక్కన పడేస్తారో ప్రభు చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో నిన్ను పడవేసిన వారే, నిన్ను నెట్టివేసిన వారే, ఆ రాయే నీకు మూలకు తలరాయిగా నేను నిన్ను చేసేదను, నేను నిన్ను నిర్మించేదను, నేను నిన్ను కట్టేదను. ఆ పునాది రాయినే ఆ యేసును నేను ఆ రాయిగా నిన్ను మలుచుకుని పునాదిగా నేను చేసుకొని మరలా నిన్ను నేను నిలబెట్టబోతున్నాను అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడండి. నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళకి దేవుడు అంటున్నాడు, వాళ్ళకంటే నేను ఎక్కువగా తలరాయిగా నిలబెడతానని ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము చదువుకుంటున్నాం, జాబులు చేస్తున్నాం, తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోతున్నాం అంటున్నారా? తల్లిదండ్రులు కూడా చూసుకోండి, ప్రేమించండి, ఆదరించండి, దగ్గర చేర్చుకోమని మీకు మరొకసారి వందనములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.